అక్కవోని ధైర్యం ఈ మగవాళ్ళ ప్రస్థానం అని ఈనాడు ప్రత్యేకంగా ప్రచురించింది. జూట్ బ్యాగులు కుడుతున్న మహిళలతో మంజుల, కలిసి రాని సేద్యం, అప్పుల బాధతో భర్తల బలవన్మరణం, ఆత్మస్థైర్యంతో అతిబల ముందడుగు, స్ఫూర్తి పదంలో సాగుతున్న గ్రామీణ మహిళలు. ఇది ప్రధానంగా ఈనాడులో ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. వీరంతా గ్రామీణ మహిళలు పెళ్లి చేసుకుని భర్త పిల్ల పాపలతో ఆనందంగా ఉన్న ఈ సమయంలో 25 వయసులో ఊహించని కష్టాలు వచ్చాయి. సాగు కలిసి రాక, చేసిన అప్పులు తీర్చే దారి కానరాక భర్తలు ఆత్మహత్య చేసుకోగా వీరి జీవితాలు కన్నీటి సంద్రమయ్యాయి. అప్పుల భారం, కుటుంబ పోషణ వంటి సవాళ్ళు చుట్టుముట్టగా వీరు ధైర్యాన్ని కూడగట్టుకుని అచంచల విశ్వాసంతో స్వావలంబన దిశగా నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అప్పుల బాధ తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకోగా అప్పులిచ్చిన వారు తమ బాకీ తీర్చిన తర్వాతే శవాన్ని పాడే ఎక్కించాలని పట్టుబట్టారు. ఆ పరిస్థితుల్లో కన్నీటిని దిగమింగుకొని తానే అప్పు చెల్లిస్తానని ఆమె హామీ పత్రం రాసిచ్చారు. దుఃఖాన్ని దిగమింగుకొని పట్టుదలతో అడుగులు వేశారు. ఇప్పుడు జనపనార సంచుల తయారీతో మరో 20 మందికి ఉపాధినిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి మరికొందరు విధి వంచిత మహిళలు ఆత్మస్థైర్యంతో స్వశక్తిని కూడగట్టుకొని పురోగమిస్తున్నారు. సాధారణ గ్రామీణ మహిళలు వేస్తున్న ఈ వడి అడుగుల ప్రస్థానంపై ప్రత్యేక కథనం ఇది. కొంగొత్త అడుగులేస్తూ మున్ముందుకు యాదాద్రి భువనగిరి జిల్లా గంధమల్లకు చెందిన కర్నాల మంజుల భర్త శ్రీధర్కు సొంతంగా ఎకరం భూమి ఉండగా మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని భార్యాభర్తలు వ్యవసాయం చేశారు. కరువు ప్రాంతం కావడంతో నీటి వసతి కోసం 5 బోర్లు వేశారు. 5,70,000 రూపాయల మేర అప్పయింది. అప్పుల వాళ్ళు వేధింపులతో 2015 జనవరి 26న భర్త పురుగు మందు తాగి చనిపోయారు. అప్పటికి ఆమె బాబు పైగా గర్భిణి కూడా. మృతదేహం అక్కడ ఉండగానే అప్పుల వాళ్ళు వచ్చి డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు. బంధువులంతా ముఖం చాటేయగా రుణాన్ని తానే తీరుస్తానని హామీ పత్రం రాసిచ్చి భర్త అంత్యక్రియలు పూర్తి చేయించారు. కుటుంబాన్ని ఎలా సాకాలా అని ఆలోచించి ముందు కుట్టు పని నేర్చుకున్నారు. స్థానికంగా పెద్దగా ఆదాయం లేకపోవడంతో సమీపంలోని మెదక్ జిల్లా గజ్వేల్కు వెళ్ళారు. వేర్వేరు ప్రయత్నాలు చేశారు. తర్వాత అక్కడే జనపనార సంచులు కుట్టి విక్రయించడం ప్రారంభించారు. తొలుత ఆమె ఒక్కరే దీన్ని మొదలుపెట్టగా 3 ఏళ్ల వ్యవధిలోనే 50 మిషన్లతో విస్తరించారు. ప్రస్తుతం ఆమె వద్ద 20 మంది పనిచేస్తున్నారు. భర్త చేసిన అప్పు తీర్చారు. కొత్తగా ఆమె చిరుధాన్యాలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రం ప్రారంభించారు. ఒంటరి మహిళలకు ధైర్యం నూరిపోస్తూ మంజుల తనకు వచ్చే ఆదాయంలో కొంత ఒంటరి మహిళల కోసం వెచ్చిస్తున్నారు. వారి కుటుంబ అవసరాలకు, పిల్లల చదువుకు సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటరి మహిళల సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. పలు జిల్లాల్లో పర్యటిస్తూ వారి కష్టాలను తెలుసుకుని ధైర్యం నూరిపోస్తున్నారు. తన గాథను అందరికీ తెలియజేస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా దృఢచిత్తంతో పోరాడి విజయం సాధించాలని సూచిస్తున్నారు. 100 మందికైనా ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం. నాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ సహాయం అందలేదు. ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి ఆర్డర్లు వేస్తే వాటికి జూట్ బ్యాగులను సరఫరా చేస్తా అని మంజుల తెలిపారు. ఇలాంటి వారు ఎందరికో స్ఫూర్తిదాయకం.